చెప్పు ఇప్పుడు ఏమో నీ సమస్య. 40 లక్షలు అప్పు చేసి మరి కొంప కట్టినా. మాకెందుకు తెలియదన్నా, ఇంటికి చేరినప్పుడు చికెను మటను మందు గిందు సింధు బెమ్మానం తాగి పడిపోయినాం కదా వద్దు మేము. A few moments later. నా సమస్యకు పరిష్కారం చెప్పేది హరిగాడు ఒక్కడే. ఈయనకి ఫోన్ చేసి అర్ధగంట అయింది, ఈ నా గుడికి ఇంకా రాలే. ఇది ఎప్పుడు లేట్ అబ్బా. అరే రారా స్వామి అని చెప్పా. ఈడు మా పాతింటికి అడిగి వింటాడా, నేను కనబడలేదని ఎదుగులాడు తెస్తాడు ఈడు. కాదన్నా నువ్వేం మనిషివే కాదన్నా. ఏరా 40 లక్షలు పెట్టి కొంప కట్టినావంట, ఆ ఇంటికాడ పోతే ఇంటికాడ యాడ ఇంతకు నువ్వు అది ఖాళీ చేసి 10 రోజులు అవుతుంది రా స్వామి. ఆ సమస్యకు పరిష్కారం తెలియకనే కదరా నీకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది. నా నీ మగన్ చూస్తుంటే సమస్య చాలా పెద్దది ఉన్నట్టుంది. ఆడు కూర్చొని మాట్లాడుకున్నానన్నా. 2-3 రోజులు అవుతుంది తిరిగి కాళ్ళు నచ్చనాయి. నీ సమస్య పెద్దది ఉంటుంది నాకు తెలిసి, అందుకే ఇటు రమ్మన్నా. చెప్పు ఇప్పుడు ఏమో నీ సమస్య. 40 లక్షలు అప్పు చేసి మరి కొంప కట్టినా. మాకెందుకు తెలియదన్నా, ఇంటికి చేరినప్పుడు చికెను మటను మందు గిందు సింధు బెమ్మానం తాగి పడిపోయినాం కదా వద్దు మేము. ఇట్టని బాగా మతుకుంటారా, సమస్య నువ్వు కానీ అన్ని చెప్తాంటావు. సరే నా నీ సమస్య చెప్పున్నా. ఏంలే, సైడ్ రూమ్ లో, వంట రూమ్ లో, హాల్లో మొత్తం ఇల్లంతా డెక్లా వర్క్ చేయించిన బ్రహ్మాండం ఉంది నా చూసినా. ఇప్పుడు చెదులు బట్టి కొంప నాశనం అయిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇల్లంతా చెదులు పట్టినదా? మరి ఆ కొంపకి ఏమన్నా పరిష్కారం ఆలోచించున్నా? ఏంటిలే మన సంతాపొద్దు 10 నాటుకోళ్ళు ఇచ్చిన ఇంట్లో చెదులు తింటానే. ఈయన చూడ నాటుకోళ్ళు అంటే కాదంటే ఆ కోళ్ళు పెంచుకుని కోసుకుని దిగుతున్నీకే. అవునా? చెదులు తిని పలిచినా కోసుకొని తినచ్చు కదా. కొంప ఎట్టనో నాశనం అయిపోయింది. 40 వారు నాయన దానికి పరిష్కారం చెప్తావనేరా నీకు ఫోన్ చేసింది. నీకు చెదల నివారణకు పరిష్కారం కావాలి. అయిపోయింది, నేను అందుకే పిలిచగచ్చిన వద్దు. నాకు వేరే వాళ్ళు మన చెప్పారు పట్టణంగా నీళ్ళంతా చెదులు తింటాందిరా అని చెప్పి. నువ్వు సమస్య అంటే నాకు అదే తెలిసింది అని చెప్పి అయిపోయింది పిలిచగచ్చిన. రీసెంట్ గా అయిపోయి పాత కొంపు ఉన్నదా మొత్తం అన్నిటి చెదులు తింటాయి. వీడియో చూడు ఒకసారి. ఏం చెప్పావురా? ఇప్పుడు మొత్తం కబోర్డు, టీవీ పెట్టుకునే కబోర్డు, బయట వాకిల్ మొత్తం తింటాను చూడంతా. దీనికి అయిపోయి మందు కొట్టించినాడు. మొత్తం చుట్టూ మొత్తం అంతా నీట్గా చేస్తారు అసలు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో నువ్వు కూడా సేమ్ అదే మందు కొట్టి బ్రహ్మాండంగా ఉంటది. అవురా? సరే ఆ నెంబరు అడ్రస్ చెప్పురా స్వామి. నీకు అడ్రస్ కావాలా? ఆర్నపల్లి రోడ్డు అంకాలమ్మ గుడి ఎదురుగా ఉంది మన పిల్లల్లోనే, మన కడప జిల్లాలోనే నెంబర్ 1 ఈబీ. ఇంట్లో చెదులు గాని, బొద్దింకలు గాని, బల్లులు గాని, దోమలు గాని, ఈగలు ఏంటే కానీ ఎలకలు గాని ఈ మందు కొట్టించుకో. నీ కొత్తిల్లు అయినా సరే పాతిల్లు అయినా సరే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సరే గాని ఫోన్ చేయరా బిల్లునికి. నువ్వు తీసుకుని పో, అడ్రస్ పొమ్మంటావా? సరే ఆదివారం రండి ఇంటికాడికి. ఆ కోళ్ళు ఊరికి వేస్ట్ కానీ కోసి మీకు డిన్నర్ పెడతా. కొత్తిల్లైనా పాతిల్లైనా మన చెదల నివారణకై మన పిల్లడు మంచి మందు అయితే మన ముందుకు తీసుకొచ్చాడు. ఈ కాలంలో చాలా ఇళ్ళు గమనిస్తున్నాం, లక్షలు పెట్టి ప్లేవుడ్ చేపించుకున్న తర్వాత 2-3 సంవత్సరాలకి చెదలు తినేస్తున్నాయి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అట్లా బాధపడకుండా కొత్తిల్లు కట్టే వాళ్ళు అయితే గుణాల దగ్గర నుంచి ఇల్లు అయిపోయేంత వరకు పైప్ లైన్ ఫిట్టింగ్ చేస్తాడు. 2 సంవత్సరాలకు ఒకసారి మందు స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి చెదులు పట్టదు. ఒకవేళ చెదులు పట్టినదనుకో ఇతనే దగ్గరుండి మొత్తం అంతా తీసేసి మళ్ళీ చెదులు పట్టుకోకుండా బ్రహ్మాండంగా తయారు చేస్తాడు. దాంట్లో గ్యారంటీ వారంటీ ఏమైనా ఉందా? 5 years గ్యారంటీ ఉంది. అంటే కొత్తదానికైతే 5 years గ్యారంటీనా? లేవు, కొత్తదానికి లైఫ్ లాంగ్ గ్యారంటీ. సో కొత్తదానికైతే లైఫ్ లాంగ్ గ్యారంటీ అంట. ఆల్రెడీ చెదులు పట్టిన దానికైతే ఈ పిల్లలు రెడీ చేసి ఇచ్చాడు. 5 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చాడు. 5 సంవత్సరాల్లో మళ్ళీ చెదులు పట్టిందంటే ఫ్రీగా చేయిస్తాడు. ఓకేనా? నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు, నాకు కలుగుతాను చెప్పిందో. అడ్రస్ చెప్పున్నా. ఇతని ఆఫీసు పానపల్లి రోడ్ లోని అంకాలమ్మ గుడి ఎదురుగా డేనెడ్డి కాంప్లెక్స్ లో రూమ్ నెంబర్ 3లో ఉంటాడు ఇతను. ఓకే, ఇతని నెంబర్ పెట్టాము, ఈయనకు ఫోన్ చేయండి. రాయలసీమ జిల్లాలో ఎక్కడికైనా వచ్చి చేస్తాడు. ఎవరి ఇళ్లలో అయితే చెదులు పట్టిందో, ఎవరైతే కొత్తగా ఇల్లు కడుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేయండి. కాదు కోళ్ళు ఇడ్చుకుంటూ అట్ట మనల్ని నేనంటే చికెరా కొడుకునే కోళ్ళు ఇడ్చుకున్నారా? అయినా మీరు ఆదివారం వచ్చి అవి కూడా తింటారు కదా. కాదన్నా, నువ్వు ఏందో అవి బల్సా అని చెప్పి కోళ్ళు ఇచ్చే లక్షలు పెట్టుబడి పెట్టిన ఆ ప్లేవుడ్ పరిస్థితి ఏందినా? ఆ నష్టం ఎట్లా వచ్చింది కదా, ఈ కోళ్ళ రూపంలోనే తీసుకుందామని అట్లా కోళ్ళు పెంచుకుంది అంతే. మంచి కూతురు ఇంటి అట్టే ఉంటది. ఆల్రెడీ ఇప్పుడు వర్క్ చేసిన వీడియోలు కూడా కొన్ని ప్లే చేస్తా చూడండి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఒకపి మన వాళ్ళందరికి అందుబాటులో ఉండవు. మన రాయలసీమ జిల్లాలో మన వాళ్ళందరూ వీడియోలు చూస్తుంటారు. ఎవరైనా ఫోన్ చేసినా కూడా
పోయి చేయి, ఓకేనా? ఓకే. ఒకవేళ మన వీడియో చూపిండి, ఇతను మనకు డిస్కౌంట్ కూడా ఇచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Subscribe.